కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడదాము. అపోస్తుల కార్యాల గ్రంథము 21వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. అపోస్తుల కార్యాల గ్రంథము 21వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం. ఇశ్రాయేలీయులరా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనాన్ని వారు అక్కడ ఉన్న యూదులు పౌలు విషయములో ఎలాగ చెప్పారని మతోన్మాదులైన వారు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఏమంటున్నారంటే, యెహోవా మందిరంలోనికి అన్యుల్ని ఎవరిని రానివ్వరు వాళ్ళు, కాబట్టి ఇది నేరం. అలాంటి అన్యుల్ని రానివ్వలేని దేవుణ్ణి మీరెందుకు నమ్ముకుంటున్నారు, అది తప్పు కదా అని సుతపోస కబుర్లు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఈ మతోన్మాదులు వేస్తున్న ఈ ప్రశ్న, యూదులు అన్యుల్ని యెహోవా మందిరంలోనికి రానివ్వరని ఇక్కడ రాస్తుంది కదా, అలాంటి దేవుణ్ణి మీరు అన్యులే కదా ఎందుకు నమ్ముకుంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ వచనాన్ని బట్టి. నేనంటాను, కొన్ని దేవాలయంలోనికి స్త్రీలను రానివ్వరు, కొన్ని దేవాలయంలోకి ఎవరిని వెళ్ళినారు, స్త్రీలను వెళ్ళనివ్వరు. కొన్ని దేవాలయంలోనికి గొప్ప దేవాలయం అనబడే దేవాలయంలోనికి నిమ్న జాతీయస్తులు అంటే మాలా మాదిగోళ్ళని ఎవరిని వెళ్ళినవరు మాలా మాదిగా పాకి రెల్లీలను అలాగే చాలా ఎస్టీ వాళ్ళని ఎవరిని వెళ్ళినవరు అందులోకి. మరి అంటే వాళ్ళు వెళితే కనుక ఆ మందిరం ఏమైపోతుంది మైలైపోతుంది అని ఇప్పటికీ కూడా చాలా గుడుల్లోనికి వీళ్ళని వెళ్ళనివ్వరు. అర్థమవుతుందా? కానీ ఈ ఎస్సీ వాళ్ళు, ఈ ఎస్టీ వాళ్ళు, ఈ బీసీ వాళ్ళని కూడా వెళ్ళినవరు. వీళ్ళందరూ ఎక్కడ లేని బతి వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూసినా కానీ వీళ్ళకి మాత్రం మేము అయ్యి బాబు ఎంత అని. ఈరోజు అలా మాట్లాడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావులు పోరాడక రాబట్టే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, కొంత కలిసి ఉంటున్నారు. ఎక్కడ సిటీల్లోనే, పల్లెటూరులో మాత్రం మాలపేట, మాదిగపేట, కాపుపేట, బీసీపేట మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, అక్కడ అన్నీ ఏముంటాయి పేటలో. కానీ ఇక్కడ కొంతమంది పోరాట ప్రతిమ ప్రకారము ఎక్కడ కేవలం ఈ పట్టణాల్లో మాత్రమే కొంత లేదు, పల్లెటూరులో ఇంకా ఈ తెగులు చాలా ఎక్కువ ఉంటుంది. నేను కాండ్రకోట ప్రాంతంలో నేను పరిచయం చేసినప్పుడు అక్కడ ఒక హోటల్కి వెళ్ళాను. ఒక హోటల్కి వెళ్తే ఒక వర్గం వాళ్ళేమో కింద కూర్చొని తింటున్నారు, ఒక వర్గం వాళ్ళేమో కుర్చీల మీద కూర్చొని తింటున్నారు. ఒక వర్గం వాళ్ళు ప్లేట్లేమో ప్లాస్టిక్ ప్లేట్లు, ఒక వర్గం వాళ్ళ ప్లేట్లేమో స్టీల్ ప్లేట్లు. అండి ఒక వర్గం వాళ్ళు గ్లాసులు ఏమో ప్లాస్టిక్ గ్లాసులు, ఒక వర్గం వాళ్ళ గ్లాసులు ఏమో స్టీల్ గ్లాసులు. ఏంటండి తేడా అంటే, అవి తక్కువ జాతి కులస్తులు అండి అన్నారు.
వాళ్ళకి తక్కువ జాతి కులస్తులు ఎక్కడ కూర్చోకూడదు, కుర్చీల్లో కూర్చోకూడదు. మరి ఎక్కడ కూర్చోవాలా? నేల మీద కూర్చోవాలి. ఇప్పటికీ కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి. ఏది పోవాలి? కులతత్వము, అంటరాని తత్వము, ఏమండి, ఇవన్నీ పోవాలి అనేది కాదు ఇక్కడ. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏమండి, యేసు ప్రభు లేకపోతే యెహోవా మందిరానికి అన్యులు రానివ్వలేదు అంటున్నారు, కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళనే రానివ్వట్లేదు. అర్థమైందా? అన్యుల్నే రానివ్వట్లేదు ఇక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చెప్పిన మాట దేవుడు అలా చెప్పాడా లేదా, బైబిల్ దేవుడు అలా చెప్పాడా లేదా చూద్దాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41 నుండి 43 వరకు. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 41 నుండి 43. ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులను నీ నామమును బట్టి దూరము నుండి వచ్చి వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీ విని పరదేశులు నిన్ను వేడుకున్న దాని ప్రకారము. అదిగో పరదేశులు అంటే ఎవరండి? అన్యులు వచ్చి ఆయన మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తేనట, వారి ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడట? వారికి కావలసిన సమస్తమును అనుగ్రహిస్తాడట. హల్లెలూయా అని బైబిల్ చెప్తుంటే ఏదో ఒక మొక్కట్టుకొని, అంటే బైబిల్ అంతా ఏదో చదివేసినట్టు ఈ యెహోవా దేవుడు మందిరానికి అన్యుల్ని రావద్దన్నాడు. అది ఎవరన్నారు? మనుషులు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడేమో నేను వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే వారికి ఏమి కావాలో సమస్తము అనుగ్రహిస్తాను అంటున్నాడు యెహోవా దేవుడు. హల్లెలూయా. అలాగే అనుగ్రహించాడు కూడా మాకు, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘస్థుల్లో, అనేకుల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపాలు నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు కాని వారు యెహోవా మందిరానికి వచ్చి ప్రార్థిస్తే వారి విన్నపాలు వింటానన్నాడు, వినలేదన్నాడా? వింటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనులు ప్రార్థించడానికి యెహోవా మందిరానికి రావచ్చు అనడానికి ఇంకా ఏమండి, ప్రార్థించవచ్చు, వారి విన్నపాలు వింటానంటే రావచ్చనేగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవా మందిరం కేవలం ఇశ్రాయేలుకే సొంతం కాదు. దేవుడు మందిరం అంటే ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికే కాదు, ఆయన అందరికీ దేవుడని ఏమండి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3 చూడండి. యెషయా గ్రంథము 56:3. అనుకొనవద్దు, కోరుకొనిచు నా నిబంధన నా ఆధారము చేసుకొనిచున్న సండులను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? అన్యుల్నే కాదు ఆయన అన్యుల్ని దీవించడం కాదు. ఈ లోకం అంతా ఎటకారంగా ఎలాగల చూస్తున్నా షండులు అంటే ఎవరు? నపుంసకులు, అనగా ఇజ్రాలు. వారికి కూడా ఆయన దేవుడే. హల్లెలూయా. ఈరోజు వాళ్ళని అందరూ ఏం చూస్తారంటే, చాలా చిన్న చూపు చూస్తారు. మనుషులు కాదు మీరు అన్నట్టు, మీరు అడుక్కోవాలన్నట్టు చూస్తారు. వారికి ఎవ్వరు ఏ పని చెప్పరు. కానీ
దేవుడు అంటున్నాడు వారికి కూడా నేను దేవుణ్ణి. హల్లెలూయా. అందుకే ముంబై పట్టణం వెళ్తే అక్కడ ఏమంటే షండులు చర్చిలు ఉంటాయి, పెద్ద చర్చిలు. వాళ్ళు మంచి పట్టు చీరలు కట్టుకొని వస్తారు. మంచి పట్టు చీరలు కట్టుకొని వాళ్ళని చూస్తే నువ్వు మగవాళ్ళు అనుకో, అంటే వాళ్ళని షండులు అనుకోవు నువ్వు. ఏమంటే మరి ఏమనుకుంటావు? అని నిజంగా ఆడవాళ్ళే అనుకుంటారు. అలాగుండి వాళ్ళు దేవుని ఎంతగానో ఆరాధిస్తారు. ఎందుకంటే బైబిల్ దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చాడు. ఏమంటే వీళ్ళకి దేవాలయ ప్రవేశాలు ఉన్నాయి షండులకి. ఇక్కడ ఉన్నాయా? ఎవరు రానిస్తారు? మేము పీటల మీద కూర్చుంటామండి, మేము పూజ చేస్తామండి అంటే రానిస్తారా? ఎవరు రానివ్వరండి. వెళ్ళి బయటికి వెళ్ళి అంటారు. కానీ బైబిల్ దేవుడు ఏంటి తెలుసా? మీరు రండి, ఆరాధించండి. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ ఎంత మంచి మాట రాయబడ్డదో చూడండి. ఆ 4వ వచనంలో, నేను నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు, నా నిబంధన ఆధారం చేసుకుని నేను సండులను కూర్చి యెహోవా ఎలాగో సెలవు ఇచ్చున్నాడు అన్నాడు. అంటే ఏం సెలవిస్తున్నావయ్యా నువ్వు అని అంటే, ఇంకా మనం చూసుకున్నట్లయితే అంటే చివరికి వెళ్ళిపోతుంది. ఇదంతా చదువు 7వ వచనంలోకి వెళ్ళిపోతాం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను, నా బలిపీఠం మీద వారు నేర్పించే దహన బలులను నాకు అంగీకారములు అవుతాయి. నా మందిరము ఒక సండులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, అంటే సమస్తమైన అన్యజనులు అంటే సమస్త మనుషులందరూ ఉన్నాయి. హల్లెలూయా. సమస్తమైన మనుషులందరికీ కూడా నా మందిరం ఏమనబడుతుందండి? ప్రార్థనా మందిరం అనబడుతుంది. అంటే కొందరిగా సమస్త జనులుగా. అందుకే మనకి పాల్ గారని పాస్టర్ గారు, పెద్ద ఆయన, మన చర్చి ఏమండి ప్రసంగం ఓపెనింగ్ చేసిన ఆయన, మన చర్చి ఓపెనింగ్ చేసిన ఆయన ఉన్నారు. ఆయన పేరు పాల్ గారు. పాల్ గారు. వాళ్ళ చర్చి పేరు ఏంటి తెలుసా? సమస్త అన్ని జనుల చర్చ్, సమస్త జనుల చర్చ్. అది సమస్త జనుల ప్రార్థన మందిరం అని చర్చ్ పేరు. నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా చక్కగా అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభువారు, యేసు ప్రభువారు కొత్త నిబంధనలు ఏమన్నారంటే, మత్తయి సువార్త 18:20లో, మత్తయి సువార్త 18:20 వచనంలో ఏమన్నారు? ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అన్నాడు. 2-3 ఎందుకు కూడుకుంటారు? సాక్ష్యం చెప్పడానికి. 2-3 ఏం కూడుకుంటారు? ప్రార్థన చేయడానికి. 2-3 ఎందుకు కూడుకుంటారు? దేవుని ఆరాధించడానికి. అక్కడ ఆయన ఉంటాడు. అదే మందిరము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, దేవుని గురించిన ఆరాధన, అదే ఆయన మందిరం అయిపోతుందట. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయము తెర పైనుండి కింద వరకు 2గా చినిగిపోయింది, భూమి వెనుకను బద్దలయ్యి. అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, అందరూ వెళ్ళి ఆయన ఆరాధించవచ్చు. యేసుక్రీస్తుని ఆరాధించడానికి కులము లేదు, మతము లేదు. ఇంకొకటి ఏం తెలుసా? భర్త చచ్చిపోతే మందిరాలకు వెళ్ళినెవరు, భర్త చచ్చిపోతే అభిషేకం చేయనివ్వరు, భర్త చచ్చిపోతే ఆమె దేనికి కూడా శుభకార్యానికి వెళ్ళడానికి లేదు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నీకు భర్త లేడు కాబట్టి నువ్వు బలహీనం, నేను నీకు అండగా ఉన్నాను అన్నాడు దేవుడు. అన్ని హల్లెలూయా. నీకు భర్త లేడు, నిన్ను చిన్న చూపు చేస్తున్నారు కనుక నీ దేవుడైన నేనే నీకు భర్తలాగా నిన్ను ఆదరిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చిన్న చూపు చూస్తారు. దేవుడు అన్నాడు, నేను నీకు ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునే తండ్రిని నేను అన్నాడు. హల్లెలూయా. అదే ఈ దేవుడు తల్లిదండ్రులు లేని వాళ్ళని ఆదరిస్తాడు, భర్తను పోగొట్టుకొని బాధలో ఉన్న వారిని ఆయన ఆదరిస్తాడు. ఏమండి, కులం లేని వాళ్ళని ఆదరిస్తాడు, కులం ఉన్న వాళ్ళని ఆదరిస్తాడు. అంటే సమస్త జనులను ఆదరిస్తాడు. ఏమండి, సమస్యల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్న వ్యాధులతో ఉన్నవారిని ఎవరినైనా ఆయన ఆహ్వానిస్తాడు. కొన్ని చోట్లకి ఏమి వెళ్ళకూడదు,
స్త్రీలు ఎవరు కూడా తెలుసా ఏమండి? కడగా ఉంటే వాళ్ళు మందిరంలోకి వెళ్ళకూడదు. వెళ్ళారా అంత అపవిత్రం అయిపోతుందట. ఏమైపోద్ది? అంత అపవిత్రం అయిపోతాడు. అయ్యయ్యో, ఒక మనిషి వల్ల దేవుడు అపవిత్రం అయిపోతాడా? ఏమండి? ఒక మనిషి వెళితే అపవిత్రం అయిపోయి దేవుడు ఏమండి? యేసు దేవుడు ఎలాంటి వాడు? యేసు వాక్యం ఎలాంటిది? నిన్ను పవిత్రపరిచేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు. అని నువ్వు వెళ్తే అపవిత్రం అయిపోయే దేవుడు నీకెందుకు? నిన్ను బాగు చేసే దేవుడు కావాలా, నిన్ను పవిత్రపరిచే దేవుడు కావాలా, నిన్ను నిలబెట్టే దేవుడు కావాలా, నిన్ను స్వస్థపరిచే దేవుడు కావాలా, నీకు అండగా నిలిచే దేవుడు కావాలా, నిన్ను కాపాడే దేవుడు కావాలా. హల్లెలూయా. అందుకని నువ్వు వెళ్తే అపవిత్రం అయిపోయే దేవుడు నీకెందుకు? అందుకే అమావాస్య అండి, అమావాస్య గ్రహణాలు అని ఉంటాయి. అప్పుడు కొన్ని దేవాలయాలు మూసేసుకుంటాం. అమావాస్య గ్రహణాలు ఉంటాయి, మూసేసి ఆ దేవాలయం అపవిత్రం అయిపోయింది అని శుభ్రంగా నీళ్ళతో కడిగి రకరకాలు చేస్తూ ఉంటారు. ఎంత ఒక గుళ్ళోనంట ఒక ఆవు వెళ్ళిపోయి చచ్చిపోయిందంట. ఆ ఊర్లోని ఈ ఎస్సీ వాళ్ళకి ఆ గుడి పంతులకి గొడవలు అయ్యాయి అంట. వాళ్ళు వచ్చి ఆ ఆవుని తీయలేదట. తీయకపోతే ఏం చేశారు తెలుసా? గుడి తాళం వేస్తారు. ఏం చేశారు? మరి ఎవరు తీసేవాళ్ళారు? వీళ్ళు ముట్టుకుంటే వీళ్ళు అపవిత్రం అయిపోతారు. అందుకని ఏం చేశారు? గుడిని మూసేశారు చాలా కాలం. మరి ఏంటనుకుంటున్నారు? ఏమండి? వీళ్ళు ఏదైనా ముట్టుకుంటే అపవిత్రం అయిపోతారు. ఎవరైనా తక్కువ జాతిలో వెళ్తే అక్కడ దేవుడు అపవిత్రం అయిపోతాడు. ఇవన్నీ కూడా మానవులను ఏమండి, మానవులందరినీ కూడా మనుషులుగా కాకుండా విభజించి చేసే కుట్రది. అందుకే మీకు ఒక విషయం తెలుసా ఏమండి? పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లో ఉండరు. రాజకీయ నాయకుల పిల్లలు, పూజారుల పిల్లలు, పెద్ద పెద్ద అధికారుల పిల్లలు ఎందులో ఉంటారంటే ఈ సంబరాలు, ఈ బొంగరాలు, ఈ డ్యాన్సులు, ఈ గొడవలు వీటిలో ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అమెరికాలో చదువుకుంటూ ఉంటారు, ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉంటారు, ఇంగ్లాండ్లో చదువుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎంత ఊరి మీద తిరుగుతారే పోరపోకులు, చదువు సంధ్యలు లేకుండా తల్లిదండ్రులు మాట అనకుండా తిరుగుతారే, వాళ్ళు కట్టుకొని ఎగురుతూ ఉంటారు మందేసి. ఏంటి ఆ విగ్రహాలను ముంచుకుపోయి వీళ్ళే మునిగిపోతారు. కాబట్టి కన్నవారికి, వివాహం చేసుకున్న వారికి వీళ్ళు ఏం మిగులుస్తారంటే కన్నీరు మిగులుస్తారు. అందుకే ఎక్కడైనా రాజకీయ నాయకుడు ఇలాగెళ్ళి చచ్చిపోయాడని ఉండదు. ఏమంటే పూజారి పిల్లలు ఇలాగ వెళ్ళి చచ్చిపోయారని ఉండదు. రాజుల పిల్లలు ఇలాగే చచ్చిపోయారు ఉండరు. ఎవరి పిల్లలు ఉంటారు తెలుసా? శూద్రుల పిల్లలే ఉంటారు. అందుకే శూద్రుల పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే ఏమంటే ఈ రాజకీయాల వెనకాల, ఈ రాజకీయ నాయకుల వెనకాల కాల్చుకొని చచ్చిపోయే వాళ్ళు ఎవరో ఈ శూద్రుల పిల్లలే. ఏమంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడూ ఉండరు. అమిత్ షా పిల్లలందరూ ఎక్కడ చదువుకున్నారు? అమెరికాలో చదువుకున్నారు. ఏమండి? అలాగే పెద్ద పెద్ద బీజేపీ నాయకులు పిల్లలందరూ ఎక్కడ చదువుకున్నారు? అమెరికాలో వాటిల్లో చదువుకున్నారు. పిల్లలు ఎవరో కూడా ఎవరికి తెలియదు, అంత అలా పెంచుకుంటున్నారు. కానీ ఎవరి పిల్లలు బలైపోతారు? ఈ శూద్రుల పిల్లలు, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలే బలైపోతుంటారు. అందుకే బుద్ధి తెచ్చుకొని ఎప్పుడైనా ఏమంటే చదువుకొని ఏమంటే మంచి భవిష్యత్తు కావాలి, మంచి ఉద్యోగాలు మాకు కావాలి. ఏమంటే చెడు గుణాలు ఉండకూడదు, త్రాగుడు ఉండకూడదు, జోదం ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, ఏమంటే కొట్లాట్లు ఉండకూడదు. మరి ఏం కావాలి? మంచి న్యాయం కావాలి, మంచి చదువు కావాలి, మంచి హాస్పిటల్ కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి. పోరాటం వీటి కోసం చెయ్యాలా? వీటి కోసం రోడ్డెక్కి మాకు ఉద్యోగాలు కావాలి, మాకు చదువు కావాలి, మాకు హాస్పిటల్ మంచి వైద్యాలు కావాలి అనాలా? కానీ వీటికి ఏముందా? కుక్క బిస్కెట్లాగా ఏదో ఏమంటే ఇస్తుంటే అవి తీసుకొని తిరుగుతున్నారు. అందుకే మీరు చూసుకున్నట్లయితే దేశం పాడైపోతుంది, దేశం యువత పాడైపోతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఏమండి మంచి న్యాయం కావాలి, మంచి వైద్యం కావాలి, మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగాలు రావాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా?
హల్లెలూయా. అప్పుడే దేశం బాగుపడుతుంది, మనుషులు బాగుపడతారు. మనుషులు బాగుపడితే దేశం బాగుపడినట్టు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గంజాయిలు, సిగరెట్లు, త్రాగుడు, జూదము, వీటితో కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. అందుకే ఎక్కడ వాడలేనంత సెల్ ఫోన్లు ఎక్కడ ఎవరు వాడుతున్నారు తెలుసా? భారతీయులే వాడుతున్నారట. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లనట. అర్థమవుతుందా? ఈ సెల్ ఫోన్ పిచ్చిలో పడి ఏమంటే కష్టపడకుండా ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా వారి సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు, వ్యర్థంగా గడుపుతున్నారు. అందుకే సమయం చాలా విలువైంది. అందుకే బైబిల్ దగ్గరికి వస్తే పాపం నుండి, శాపము నుండి, దురలవాట్ల నుండి, చెడ్డ అలవాట్ల నుంచి, చెడ్డ మనసు నుండి, ఏమంటే అపవిత్రత నుండి, పాపం నుండి విడుదల చేయగలిగిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అన్నమాట. అందుకే సైతాన్ గడు ఏం చేస్తున్నాడు? ఈ గ్రంథం దగ్గరికి రానివ్వకుండా చర్చికి యెహోవా దేవుడు రావద్దన్నాడని ఒక మాట్లాడుకోండి. మరి ఎన్ని మాటలు చూపించాంగా? అవి మనుషులు చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మరి దేవుడు చెప్తే నువ్వు రారా అంటే రా అంటాడు. అంటే నీకు ఈ రాశిని తెలిసిపోయింది అనుకో, ఆడేమంటాడు? ఆడేమంటాడు? తర్వాత చూసుకుందాం అని పోతాడు. అంటే ఏ విధంగానైనా మనుషుల్ని బాగుపడడానికి ఇష్టపడట్లేదు, పాడైపోవాలని ఇష్టపడుతున్నారు. అందుకే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు బాగుంటే దేశం బాగున్నట్టు. మనుషులు బాగా సంపాదించుకుంటే దేశం బాగా సంపన్నంగా ఉన్నట్టు. మనుషులు బాగా ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టు. మనుషులు మంచి ఏమంటే న్యాయం పొందుకుంటుంటే దేశం న్యాయంలో నడుస్తున్నట్టు. మనుషులు మంచి ఉద్యోగాలు పొందుకుంటే దేశం వర్ధిల్లుతున్నట్టు. హల్లెలూయా. అందుకే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా మనందరం బాగుంటేనే దేశం బాగున్నట్టు. కనుక మనందరం బాగుండాలి, మనందరం ఆరోగ్యాలతో ఉండాలి, మనందరం మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి వైద్యం పొందుకోవాలి, మంచి ఉద్యోగాలు పొందుకోవాలి అని మనము ప్రార్థన చేద్దాం. ఆ దేవదేవుడు, ఆ సత్యదేవుడు, ఆ సృష్టికర్త అనే దేవుడు మన మనోనేత్రాలు అండి మూయబడిన వారందరూ మనోనేత్రాలను తెరవబడి వారందరినీ దీవించి రక్షించి సాక్షులుగా నిలబెట్టి వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకములో మనుషులను హీనంగా చూసేవారు ఎక్కువ ఉన్నారయ్యా. కులాల పేరిట, ఇగో నాయన, బాంధవ్యాల పేరిట, కులాల పేరిట కొంతమంది తొక్కేస్తూ ఉంటాయి. భర్త లేని వారని, విధవరాళ్ళని కొంతమందిని తొక్కేస్తూ ఉంటాయి. దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేని వాళ్ళని కొంతమంది తొక్కేస్తుంటాయి. అనారోగ్యవంతులని, వీళ్ళెందుకు పనికిరారని కొంతమంది తొక్కేస్తుంటాయి. వీళ్ళు ఆడ కాదు మగ కాదని, వీళ్ళెందుకు పనికిరారని కొంతమంది తొక్కేస్తుంటాయి. ఇగో వీళ్ళు పశువులంటూ వాళ్ళు, అడవిలో ఉండవలసిన వాళ్ళు, వీళ్ళు మనుషులు కాదని కొంతమంది తొక్కేస్తూ ఉంటాయి. ఇలాగ మనిషి జాతి నాశనం చేసుకుంటున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో మా దేశంను రక్షించండి నాయన. మా దేశ ప్రజలను రక్షించండి అయ్యా. మా దేశమును బాగు చేయండి ప్రభా. మా దేశమును దీవించండి అయ్యా. మీరే మహిమ పొందుకోమని ఇక్కడ నీ మాటలు నేర్చుకుంటూ వచ్చిన ఈ చిన్న మంది పిల్లలందరినీ కూడా మీరు దీవించమని. ఏ సమయాల్లో అయితే అనేక మంది చూస్తున్నారో వారందరూ కూడా వారి కనులు తెరచబడి, నేను రక్షించబడి భారతదేశము అనేక దేశములకు ఆదర్శంగా నిలబెట్టి నడిపించమని. మహిమ మీరే పొందుకుని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశమునకు జై, భారతదేశమునకు జై, భారతదేశమునకు జై. హల్లెలూయా.